హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి గారు చేసిన కౌబాయ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది కొదమ సింహం అని చెప్పాలి. అదే మొదటి చివరి కౌబాయ్ సినిమా ఆయన కెరీర్ లో. సో మరి కొదమ సింహం రిలీజ్ అవ్వబోతుంది ఈ మంత్ 21న. మరి ఒకసారి ఈ సినిమాకి సంబంధించి విశేషాలు ఏంటి, అప్పుడు ఏం జరిగాయి, దీని గురించి కంప్లీట్ ఒకసారి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కొదమ సింహం కౌబాయ్ చిత్రాల్లో ఒక మంచి పాపులారిటీ సంపాదించింది ఆ సినిమా. సో చిరంజీవి గారి కెరీర్ లోనే కౌబాయ్ చిత్రం అదొకటే ఉంది. సో మరి ఆ సినిమా విశేషాలు ఒకసారి చెప్తారు, ఎందుకంటే రిలీజ్ అవబోతుంది 21న. ఈ మధ్య చాలా సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ నేపథ్యంలోనే ఈ సినిమాని కూడా తీసుకొస్తున్నారు. మరి ఒకసారి ఆ సినిమా విశేషాలు చెప్తారా సార్? అప్పుడు నేను దాసరి గారి దగ్గర పనిచేస్తున్నాను. ఖైదీ సినిమా ఒక ఆకర్షణగా ఉంటే ఈ కొదమ సింహం అనే సినిమా చిరంజీవి గారు ఆయన కాస్ట్యూమ్స్, ఒక పెద్ద గుర్రం, అంటే రాజులు తిరిగే గుర్రంలా ఉంటుందన్నమాట. ఆ గుర్రం తాలూకు దాని గాలాన్ని పట్టుకుంటూ నిలబడి పోజు, ఇది మర్చిపోలే. ఓ హ్యాటు ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అన్నమాట. ఆ సినిమా రిలీజ్ ముందే చాలా మంచి పేరు తెచ్చుకుంది ప్రేక్షకుల్లో. ఆ సినిమా డెఫినెట్ గా బాగా ఆడుతుంది అనుకున్నాం, అనుకున్న దానికంటే చాలా బాగా ఆడింది. దానికి కారణం ఏంటంటే చిరంజీవి గారిని కొత్తగా చూడడం. మీరు చెప్పినట్టుగా అదే తొలిసారి, అదే చివరిసారి కూడా. ఆ తరహాలో చేసినటువంటి వాళ్ళు ఇంకెవరు కొత్త వాళ్ళలో ఏ ఆర్టిస్ట్ కూడా అంత మంచి పేరు రాలేదు. చిరంజీవి గారికి మాత్రం కొదమ సింహంతో చాలా మంచి పేరు వచ్చింది. దాని డైరెక్టరు ఆయన మురళీ మోహన్ రావు అని కుర్రాడు, చాలా బాగా చేశాడు అనమాట. దాని తర్వాత రామానాయుడు తాలూకు సినిమా సంఘర్షణ కూడా మురళీ మోహన్ రావు డైరెక్షన్ చేశాడు, చిరంజీవి గారు యాక్ట్ చేశారు, ఆయన పక్కన నళిని యాక్ట్ చేసింది హీరోయిన్ గా. ఇవన్నీ విశేషంగా చెప్పుకునేవాళ్ళు అన్నమాట. నళిని యాక్ట్ చేసిందని ఎందుకు చెప్తున్నానంటే, నళిని నాతిని సినిమాలో సన్నజాజి సినిమాలో హీరోయిన్, అందులో కూడా హీరోయిన్. రాధ ఇంకో హీరోయిన్ కావచ్చు. అందువల్ల సన్నజాజుల్లో నా సినిమాలో చేస్తుండగా అప్పుడు ప్రేమ సాగరం అనే సినిమాలో నళినికి విపరీతమైన పేరు, పెద్ద అందగత్తి కింద లెక్క మాట. అప్పుడు కోరి వేసుకున్నాను, నేను నా సినిమా సన్నజాజుల్లో వేసుకున్నాను. అప్పుడు ఈ సినిమాలో దేనిలో చేస్తుందంటే ఇక్కడ సంఘర్షణలో కూడా చేస్తుంది. ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్. ఇందులో మీకు ఫైట్స్ గురించి విశేషంగా చెప్పుకునేవారు, రెండు లొకేషన్స్ గురించి కూడా చాలా విశేషంగా చెప్పుకునేవారు, గుర్రంతో చిరంజీవి ఫీట్స్ గురించి చెప్పుకునేవారు. ఒక హీరోయిన్ రాధ అని అనుకుంటాను నేను. దానికి మాత్రం డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఆ సినిమా ప్రొడ్యూసర్ కైకాల సత్యనారాయణ గారు అయినప్పటికి కూడా వాళ్ళ తమ్ముడు నాగేశ్వరరావు గారి పేరు మీద ఆ సినిమా తీశారన్నమాట. ఆయన కూడా చాలా బాధ్యత గల, దత్తత గల ప్రొడ్యూసర్ అన్నమాట కె నాగేశ్వరరావు గారు. చాలా విశేషంగా చెప్పుకున్నారన్నమాట ఆ సినిమాని. ఖైదీ ఒక పార్ట్స్ అంటే రెండు ముఖాలు అనుకుంటే, ఒక ముఖం ఖైదీ అనుకుంటే చిరంజీవి టాలెంట్కి, మరో ముఖం ఫేసు కొదమ సింహం అనుకోవచ్చు అన్నమాట. అంత గొప్ప సినిమా చేశాడు. మళ్ళీ ఆ స్థాయిలో యాక్ట్ చేయలేదు. మంచి యంగ్గా ఉండేవాడు, దూకుడుగా ఉండేవాడు. చూస్తున్నట్టయితే కొదమ సింహం అంటే పేరుకు తగ్గ హీరోలాగా ఉండేవాడు అన్నమాట. అందువల్లనే ఆ సినిమాని చెప్పుకున్నారు. రెండోసారి రిలీజ్ అయినప్పుడు కూడా దాన్ని విరివిగా చూస్తారు ప్రేక్షకులు, ఎగబడెబ్బరి చూస్తారు అన్నమాట. అందువల్ల చిరంజీవి మీరు అట్లాంటి సినిమాలు చేసిన చిరంజీవి మరి ఈరోజు సినిమాలు ఎందుకు ఇలాగ ఎంపీ చేసుకుంటున్నాడు? ఎంపీ చేసుకున్న సినిమాలో ఇలాగ వాల్తేరు వీరయ్య, ఆచార్య, లేకపోతే బోలాశంకరు ఇలాంటి సినిమాలు ఎందుకు ఎంపీ చేసుకుంటాడు నాకు ఆశ్చర్యంగా ఉందన్నమాట. మరి ఆయనకి ఎవరు చెప్పడం లేదా? మనకు అంతకుముందు ఇట్లాంటి కొదమ సింహం లాంటి సినిమాలు చేసిన చిరంజీవే ఇప్పుడు ఇట్లాంటి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడా అన్నది ఒక ఆశ్చర్యం. మరి అంతకుముందు జర్నలిస్టులు ఏం చేసేవారు అంటే చిన్నగా వెళ్ళిపోయి ఆ హీరో పక్కన చెప్పేవారు అన్నమాట, లేదండి మీకు కరెక్ట్ అయిన సినిమా కాదు ఇది, మీరు రూట్ మార్చకపోతే దెబ్బతింటారని ధైర్యంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? వాడు పూర్తిగా పల్టీ కొట్టి పేకల్లోకి మునిగిపోయినంత వరకు కూడా ఎవరు చెప్పడం లేదు. పూర్తిగా మునిగిపోయిన తర్వాత
నేను ఏనాడో చెప్పాను వెళ్ళలేదు అంటాడనమాట. అటువంటి దౌర్భాగ్యపు పోకడ కొనసాగుతుంది. ఒకరినని పని లేదు, అందరూ అలాగే ఉన్నారు. బట్ ఓకే, ఈ కొదమసింహం విషయానికి వచ్చినట్టయితే ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది మొట్టమొదటిసారిగా తెలుగు తెర మీద మాత్రం ఆయన మంచి వయసులో ఉన్నాడు. వయసుకు తగ్గ క్యారెక్టరు, దానికి తగ్గ కాస్ట్యూమ్స్, దానికి తగినటువంటి లొకేషన్స్ అన్ని కళ్ళ కట్టడి కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ సినిమా లాంటి అలా ఉండాలి. సినిమా అనేసరికి ఒక మార్పు ఉన్నట్టయితే ప్రేక్షకుడు కొత్త రుచిని చూస్తాడు, కలకాలం జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఇది సార్ మోహన్ బాబు గారి రోల్ కూడా చాలా మంచి పేరు సంపాదించింది. అవును. సుడిగాలి పాత్రలో అవును. ఆయన ఎంటర్టైన్ చేశారు, నవ్వించారు. సో అది కూడా బాగా ఎంటర్టైన్. చిరంజీవి మోహన్ బాబులు కొన్ని సినిమాల్లో ఇద్దరు కాంబో చేశారు. అయితే ఇక్కడ చిరంజీవి హీరోగా చేసేవాడు, మోహన్ బాబు పక్క సైడ్ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా ఒక ఒక తరహా కామెడీ ట్రెండ్. మహానగరంలో మాయగాడు చూడండి, ఇద్దరు హీరోలే, కానీ ఈయన కామెడీ హీరోగా చేసేవాడు అన్నమాట. అలాగే విలన్గా చేసినప్పుడు కూడా ఆ విలన్కి ఏదో కొత్త పుత్తలు తొక్కినట్టుగా కొత్త భాష్యాన్ని చెప్పేవాడు మోహన్ బాబు అన్నమాట. అందువల్ల మోహన్ బాబు కూడా చాలా మంచి రాధ, మంచి చిరంజీవి రాధ అనేటువంటి మంచి ఒక ట్రెండింగ్లో ఉండేవారు ఇద్దరు. చిరంజీవి రాధ అంటే సినిమా హిట్ అయిపోవడం. అటువంటి అన్ని ఆకర్షణలు గల చిత్రం గనక ఈ రోజు కూడా చెప్పమంటే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఆ సినిమా. ఓకే, అది సార్ మన కౌబాయ్ సినిమాలు లెక్క పెడితే చాలా తక్కువ మన ఇండస్ట్రీలో. ఒక మోసగాళ్ళకు మోసగాడు కావచ్చు, లేకుంటే కొదమసింహం కావచ్చు, లేకుంటే మహేష్ బాబు గారు టక్కర్ దొంగ కావచ్చు, చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు ఈ జోనర్ లో పెద్దగా సినిమాలు రాలేదు? దానికి సంబంధించమని చెప్తారా సార్? మంచి ప్రశ్న అండి. ఈ సినిమా మీద సినిమా తీసేటువంటి డైరెక్టర్స్, అభిరుచి గల డైరెక్టర్లు చాలా తక్కువ మంది. ఇప్పుడు ఆ రోజుల్లో కౌబాయ్ చిత్రాలు వచ్చాయంటే కేఎస్ఆర్ దాసు అనేటువంటి ఒక డైరెక్టర్ ఉండేవాడు. ఆయనకి డిటెక్టివ్ నావల్స్ ఎక్కువ చదివి ఆయన ఒక వాజ్ ఎ డ్రీమర్, కలలు అనేటువంటి ఒక టెక్నీషియన్, పెద్ద టెక్నీషియన్ అన్నమాట. ఎప్పటికైనా డైరెక్టర్ అయితే అట్లాంటి సినిమాలు, అట్లాంటి కథల్ని సినిమాగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉండేవాడు కనుక ఆ సినిమాకి మంచి పేరు వచ్చేది. ఆ పేరు వచ్చేది. ఆ డిటెక్టివ్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు ఆయన చేశారు. ఆ చివరి సినిమా మనకు తెలుసు కదా, ఇక్కడ మోసగాడు చేసినప్పుడు కూడా ఆ సినిమా అంతగా సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఆడాడు, కానీ మేజర్ పార్ట్ రామచంద్రరావు చేశారనుకుంటాను. ఆ రామచంద్రరావు కూడా లేదు. కేఎస్ఆర్ దాసు సినిమాలు, ఈవెన్ సీతారామరాజు సినిమా చేసినప్పుడు కూడా ఎన్ని సెకండ్ యూనిట్కి డైరెక్టర్గా ఉన్నాడు, కానీ ఆయనకి అప్పుడు ఫైనాన్షియల్గా కొన్ని సినిమాలు తీసి దెబ్బతిన్న వల్ల ఆయన డైరెక్టర్గా సాహసించలేకపోయాడు. అంతేకాకుండా ఆయన కొడుకుని హీరోగా పెట్టుకుందామని కూడా చేయలేకపోయాడు అన్నమాట. కేఎస్ఆర్ దాస్ గురించి సంక్షిప్తంగా చెప్తాను. ఆయన సినిమాల్లో సినిమా ఆపరేటర్గా డబ్బాలు ఫిల్మ్ లోడ్ చేయడం, ఫిల్మ్ మళ్ళీ అన్లోడ్ అయిపోతే లోడ్ చేసుకోవడం, ఆ సినిమా వేయడం అంతా చూసిన తర్వాత ఆ సినిమాల మీద వ్యామోహం పెంచుకొని వచ్చి సినిమా ఫీల్డ్లో డైరెక్ట్ అయ్యాడు అన్నమాట. అటువంటి వాళ్ళు ఎవరు లేరు. రెండోది ఏంటంటే చేసే హీరోలు లేరు. చేసే హీరోలు కూడా ఈ కౌబాయ్ చిత్రాల్లో చాలా వరకు రిస్క్ షాట్స్ ఉంటాయి. అలా మన కృష్ణ గారు దానికి బాగా ఆయన సాహసించాడు, కొన్ని దెబ్బలు తిన్నాడు కూడా. కమల్ హాసన్ చేశారంటే ఆయన కూడా దెబ్బలు తిన్నాడు. కౌబాయ్ చిత్రం అని చెప్పేసి రంగనాథ్ హీరోగా ఉంటుండగా దేవుడు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమాలో కొండమేంచి దొరలమన్నారు. ఎవరో మామూలుగా డూప్లికేట్ అంటే దాన్ని ఏమంటారు, వాళ్ళని డూప్ దొరుకుతాడంటే లేదు, ఆయన కొత్త మంచి యువ రక్తం, వేడి రక్తం, దూకుతా అని చెప్పాడు, దొరుకుతా అని చెప్పాడు. ఆ దొరికినట్టయితే ఆ గ్రిప్ పోయి ఆ కొండ మంచి పైకి దూకాడు. ఇదంతా ప్యాంట్ అంతా రక్తసిక్తం అన్నమాట. ఇలాంటి రిస్కులు ఎక్కువ ఉంటాయి, ఎవరు చేయలేదు. ఇది సందర్భం వచ్చింది కనుక గిరిబాబు ఎప్పుడైనా కనిపిస్తే అడుగుతాడు కనుక ఒక మాట చెప్పాలి కొదమసింహం గురించి. ఈ కొదమసింహం పోరిన కథతోనే గిరిబాబు తన కొడుకుతో ఓ సినిమా చేశాడు. నిజానికి ఆ సినిమా కూడా చాలా విలువలు కలిగి ఉన్న సినిమా.
మొదట్లో ఆ సినిమాని చాలా మంది బయ్యర్స్ కొంటామని ఎగబడ్డారు. ఎప్పుడైతే చిరంజీవి గారి సినిమా బయటకు వచ్చిందో ఈ కొంటామన్న బయ్యర్స్ అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు అన్నమాట. పాపం ఆ గిరిబాబు గారు ఇప్పుడు అంటే రఘుబాబు ఇంకొక ఇంద్రజిత్ ఏదో పేరు ఉంది ఆయనకి. ఇద్దరుంటే ముందు రఘుబాబు కంటే ముందు ఆ బాబే హీరో అయ్యాడు. కానీ ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమా దెబ్బతి తినేసరికి సినిమా చేయలేకపోయాడు. అందరితో కూడా జీవితంలో నాకు మాయన మచ్చ. ఎందుకంటే సింహబలుడు తీశాడు, బ్రహ్మాండంగా ఆడింది ఆయన. అక్కడ రామారావు గారు సింహబలుడు, ఇది సింహగర్జన ఇలా అన్నమాట. అలాగే చాలా సినిమా అన్నమాట. కానీ ఈ సినిమాతోనే ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నాడు గిరిబాబు అన్నమాట. చెబుతుంటాడు, ఆ చిరంజీవి గారి సినిమా రావడం వల్ల నా కొడుకు హీరో కాకుండా పోయాడు, నేను ఆర్థికంగా పెట్టిన డబ్బు అసలు రాలేదని చెప్తుంటాడు. అదొక ఒక ఒక చిన్న ఒక చేదు జ్ఞాపకం ఆ సినిమా. అంటే కొదమసింహం సినిమా వచ్చినట్టయితే అది కూడా జ్ఞాపకం వస్తుంది ప్రేక్షకుడికి. ముఖ్యంగా గిరిబాబు ఒకసారి తలుచుకుంటాడన్నమాట. అది ఎంత మంచి సినిమాలు తీశాడు గిరిబాబు. మెరుగుదాడి, దేవతలారా దేవుతండి, సింహబరుడు, ఇవన్నీ చాలా మంచి సినిమాలు తీశాడు. అది మాట. అదొక చేదు జ్ఞాపకం. ఆ సినిమా కొదమసింహం లేకపోతే గిరిబాబు తాలూకు మొదటి కొడుకు ఈ పాటికి హీరోగా చాలామంది అయ్యేవాడు. అది గిరిబాబు గారి వీడియో చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటాను. ఎందుకంటే ఒక కలిసి ఉన్నాం కనుక మన కళ్ళ ముందు అనుభవాలు కనుక చెప్పుకుంటాం. అది థ్యాంక్ యూ గిరిబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.